ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలకు వేళ ఆయన నామాన్ని స్తుతించగలిగే ఓ చక్కటి శ్రేష్టమైన అవకాశం మనకిచ్చారు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ గణనామమునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. మీరందరూ బాగున్నారు కదండి. చాలా సంతోషం. మీరంతా బాగున్నారని విని నేనంతగానో సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను, ప్రభుని కనపరుస్తున్నాను. రండి, ఈ దినం కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. ఇంతట్లో బైబిల్స్ ఉన్నాయి కదా, చాలా సంతోషం. తెరచి చూడండి. లేనట్లయితే నేను చదివే ఈ మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుభాగస్తులు కమ్మని మనం చేస్తున్నాను. నేటి దిన ధ్యాన వాక్యంగా 119వ సంకీర్తన 125వ చరణం. నేను నీ సేవకుడను, నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగు చేయము. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవిస్తును గాక. తల ఉంచి కన్ను మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి గొప్ప దేవుడా, మీకు వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలపు వేళ మరి వేకున లేచి మీ నామాన్ని స్తుతించగలిగే ఓ చక్కటి శ్రేష్టమైన అవకాశం అందరి జీవితాలకు అనుగ్రహించడం వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు ఎంతగానో బలపడుతూ మేలు పొందుకుంటున్నారు. మరింతగా దీవించండి, కృపలు భద్రపరచండి, సహాయం అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. పిల్లలు చదువుకున్న వాక్య భాగం ఇలాగ ఈ చరణాన్ని జాగ్రత్తగా కొన్ని నిమిషాలు పరిశీలన చేద్దాం. కీర్తనకారుడైన దావీదు దేవుని సముఖంలో తనను తాను విన్నవించుకుంటూ తనకున్నటువంటి భక్తిని బట్టి లేక విశ్వాసాన్ని బట్టి దేవునిపై తనకున్నటువంటి ప్రేమను బట్టి ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నేను నీ సేవకుడనయ్యా, అయితే నీ శాసనము గ్రహించడానికి నాకున్న జ్ఞానము సరిపోదు, నాకున్నటువంటి తెలివి సరిపోదు, అది తాత్కాలికమైంది, పనికిరానిది. కనుక నీ శాసనాలను పూర్తిగా గ్రహించాలంటే, వాటిని పూర్తిగా నేను అర్థం చేసుకోవాలని అంటే నీ నుండి వచ్చేటువంటి జ్ఞానం నాకు అవసరం. కనుక అది నాకు కలుగు చేయి అని చెప్పి ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. మనము మరో మాట మాట్లాడకుండా దేవునికి లోబడాలని చెప్పి ప్రసంగికులు, ప్రజలు తరచుగా చెబుతూ ఉంటారు. కానీ మనం ఆయనకి ఎందుకు లోబడాలో అనేది తెలుసుకోవాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. ఎందుకు లోబడాలి అది మనం గుర్తెరగాలి. అది దేవుని యొక్క ఆకాంక్ష. దేవుని స్తోత్రం చెప్పాలి. మనము చూపించిన విధేయత నిస్సందేహమైనదిగాను, తక్షణమైనదిగాను ఉన్నది అనడంలో ఎలాంటి సందేహము లేదు. కానీ ఆ విధేయత జ్ఞాన వివేకముతో కూడినదై ఉన్నప్పుడే దేవుడు దాన్ని బట్టి ఆనందిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గట్టిగా హల్లెలూయా. చూడండి, క్రీస్తు ప్రభువు వారు కుమారుడై ఉండి కూడా తన తండ్రికి విధేయత చూపించినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన కుమారుడే, ఆయనతో సమాన అనుభవం గలవాడే, కానీ విధేయత చూపించాడు ఆయన. వేరొక మాటలు చెప్పాలంటే దేవునికి దాసుడిగా ఉన్నాడు. ఏమండి, ఈ విధేయత అనేటువంటి సూత్రాన్ని మన జీవితానికి వర్తింపజేస్తూ మన సృష్టికర్త అని మనము ఎరిగి ఉన్నప్పుడే ఆ విధేయతకు లేక లోబడే విధానానికి అర్థం అనేది ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన చేత సృజించబడిన వారముగా మనము ఆయనకు విధేయులమై ఉంటాం. ఎప్పుడు క్రీస్తు కుమారుడి నుండి విధేయత చూపించాడు అనే ఈ సూత్రాన్ని మన జీవితాలకు వర్తింప చేసుకున్నప్పుడు దాన్ని పాటిస్తున్నప్పుడు తప్పనిసరిగా మనం ఏం చేస్తాం?
ఆయన చేత నేను సృజించబడ్డాను కనుక నేను ఆయనకు విధేయురాయిలో ఉండాలనేటువంటి సత్యాన్ని కూడా మనం గ్రహిస్తాం. యేసు ప్రభు వారు మనకు రాజు అయినప్పుడు మనం ఆయన పాలించు పౌరవులుగా ఆయన పిలువబడాలి. ఆయన సైన్యాధిపతి కనుక మనము సైనికులంగా శిష్యులంగా లోబడాలి. ఆయన ప్రభువును బోధకుడై ఉన్నాడు కనుక మనము ఆయనకి ఏం చేయాలా? లోబడాలి. చూడండి, ఆయన అంటాడు, నేను చెప్పు మాటలను వెనక లేక వాటి ప్రకారం మీరు చేయకుండా ప్రభువా నన్ను పిలవడం ఎందుకయ్యా అని చెప్పి గద్దించేటువంటి సందర్భాన్ని కూడా మనం అక్కడ చూస్తాం. క్రీస్తు శిరస్సు అయితే ఏమండి, ఆయన శరీరములోని వివిధ అవయవములుగా ఆయనకు లోబడవలసిన వారమై మనము ఉంటున్నాం. ఇదే వివేకముతో కూడినటువంటి విధేయత. దేవుని స్తోత్రం చెప్పండి. అసలు మనము చేస్తున్న దాన్ని ఎందుకు చేస్తున్నటువంటి సత్యం ఆ గ్రహింపు మనకు రావాలి. దావీదు దేవుని హృదయానుసారుడు, అలాగని అతడు ఎన్నడూ కూడా దేవునికి అవిధేయుడుగా కాలేదని మనం అలాగా అనాల్సిన అవసరం లేదు. దాని అర్థం కాదు. ప్రతి విషయంలో దేవునికి లోపాల్సి వచ్చినప్పుడు, దేవునికి విధేయత చూపించాల్సి వచ్చినప్పుడు అతనికి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి దావీదుకి. అందువల్ల తరచుగా దావీదు పలికిన మాట ఏంటంటే, ఓ దేవా, నీ ధర్మశాస్త్రములను అనుసరించడానికి, నీ ఆజ్ఞను నేర్చుకోవడానికి, నీ శాసనం గ్రహించడానికి నాకు బుద్ధి దయచేయమని ప్రార్థన చేశాను. దేవుని స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. అవును, నిజమే. మనము దేవునికి వృత్తిగా లోబడాలని ఆయన కోరడం లేదు. ఏదో నామకార్థంగా వచ్చాములే పోయాములే అన్నట్లుగా ఉండాలని ఆశించట్లేదు. కానీ ఆయన తెలివైనటువంటి విధేయతను ఆశిస్తున్నాడు. నిజమైనటువంటి విధేయత ఆయనకు కావాలి. వివేకముతో కూడినటువంటి విధేయత అర్ధాంగీకారంలోకి అవకాశం ఏమాత్రం కూడా ఇవ్వదండి. అలాంటి ఆ శ్రాష్టమైనటువంటి విధేయతను దేవుడు కోరుకుంటాడు. దావీదు అలాంటి దాన్ని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నేను నీ సేవకుడినయ్యా, నీ శాసనాలను గ్రహించాలంటే నాకు జ్ఞానం కావాలి, దయచేయి. అసలు నేను చేస్తున్న పని ఎందుకు, మనం చేస్తున్న ఎందుకు చేస్తున్నటువంటి గ్రహింపు దావీదులో వచ్చింది. ఈరోజు ఉదయకాలపు వేళ పిల్లల మనందరికీ ఆ గ్రహింపు రావాలి. ఎప్పుడైతే ఆ గ్రహింపు మనకు వస్తుందో తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యానికి మనము లోబడి ముందుకు కొనసాగుతాం. దేవుడి మాటలు మన కొరకు జీవిస్తుంది కాదు. తల ఉంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మనకు నూతన ఉదయకాలంలో వేకువన లేచి నామను స్తుతిస్తూ నీ వాక్యాన్ని ధ్యానించాం. ఎటువంటి మాటలు మా అందరి జీవితం ఫలింప చేయండి. మేము చేస్తున్నది ఎందుకు చేస్తాము అనేటువంటి ఒక గ్రహింపు దావీదు యొక్క జీవితం ద్వారా మాకు కూడా కృప చూపించండి. శ్రేష్టమైన, సంపూర్ణమైన, అంగీకారమైన విధేయతను కోరుకుంటాం. అలాంటి విధేయత నాలో మాలో దయచేయండి. ఆ గ్రహింపు సత్యాన్ని మేము విడిచిపెట్టక ముందుకు వెళ్ళగలిగే భాగ్యం దయచేయండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనకు తోడేండి నడిపించును గాక. ఆమేన్.